బెండకాయ పులుసు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పే విధంగా వండి చూడండి. జిగురు లేకుండా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అండ్ అలాగే పెరుగులో బెండకాయ పులుసుని నంచుకొని తింటమంటే చాలా చాలా బావుంటుంది. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా బెండకాయల్ని కాస్త ఆయిల్‌లోని ఓన్లీ బెండకాయల్ని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి జిగురు అనేది అంతా పోతుంది చూసారా. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 2 పచ్చిమిరపకాయలని కూడా మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసేసి ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్ని కూడా చాలా పల్చగా తీసుకోండి. మరీ ఎక్కువ చింతపండు రసాన్ని కూడా వేయకండి. కాస్త చింతపండు తక్కువే తీసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసి చక్కగా పులుసు అంతా మరిగించుకొని కాస్త దగ్గర వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఈ బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. సమ్మర్లో అయితే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.